వార్తలు ఎట్లున్నారు అందరు మంచిగున్నారా? వీకెండ్ తిన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. 3 నెలలనే తెరలైందట తెలంగాణ. గరమైండు ఎమ్మెల్యేలను గుంజుడు మీన. కాంగ్రెస్ ల షరీకైన కడియం షురైనట్టే అసలు రాజకీయం. అప్పుడేం మండుతున్నాయి ఎండలు, పట్నంలో మొదలైనవి నీళ్ల కష్టాలు. మార్కెట్లకు మట్టి ఫ్రిడ్జ్లు, మోగుడుండది కరెంటు బిల్లు. కోతులను తరుముతానికి ఏషం, ఇకమతి ఏషింది ఆఫీసర్ మేడం. హే, కేసీఆర్ సార్ ఉంటే ప్రగతి భవన్, పోతే ఫామ్ హౌస్, అంతేగాని పబ్లిక్లకు రాడు, తిప్పలు చూడడు, బాధలు అరుచుకోడని చాలా మంది అన్నమాట. ఇదంతా అప్పట్లా. ఇప్పుడు తరిక మారుస్తుండుల్లో, పబ్లిక్ కాడికి పోతుండు, కష్టాలు తెలుసుకుంటుండు. కానీ ఓదార్చుడు తప్పితే ఏకాన పైసా సాయం చేసే పవర్ లేకపాయే. ఇంకో దిక్కు ఓట్లు కూడా వస్తుండే వరకు ఇగో గీ కార్యం పెట్టుకున్నాడు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ బస్ ఎక్కి సీదా జనగామ జిల్లా దారావత్ తండాల ఎండిన పొలాలు చూస్తానికి వచ్చిండు. కాలుకు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా కట్టె పట్టుకునే నడుస్తున్నాడు. లీడర్లు కార్యకర్తలు బగ్గొచ్చే వరకు ఆత్రమాత్రం అయ్యింది. ఎండిన వరి పొలం చూసి రైతులతోటి మాట్లాడిండు. ఎకరం జాగల్ని 4 బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి అటీడ. కానీ ఈ పొలం పక్కకు చూడండి జరా, మోటార్లు గుప్పుడు గుప్పుతున్నాయి. వచ్చిన కార్యకర్తలు దూప తీర్చుకుంటున్నారు మంచిగా. కాంగ్రెస్ లోకల్ ఎమ్మెల్యే యశస్విని అక్క గిట్లా అంటోంది. ఎవరైనా ఒక బోర్ వేసుకుంటే అది రాకపోతే కొంచెం దూరంగా ఇంకొకటి అది కూడా ఆగే వేసుకుంటారు కదా. 4 బోర్లు ఉన్నాయి అక్కడ. దానికి ఎందుకు వేసుకున్నారో 4 బోర్లు మరి మాకు కూడా తెలియదు. అక్కడ ఒక బండ్ ఉంది, ఆ పొలంలో ఒక బండ్ ఉంది. ఆ బండ కనుక లేకుండా ఉంటే అక్కడ కాలువ నీళ్ళు వెళ్ళేవి. ఈరోజు వచ్చి అదే 1/2 ఎకరం పొలంని చూపిస్తున్నారే తప్ప ఇంకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. మరి ఇక్కడ సినిమా షూటింగ్ అనుకుంటున్నట్టున్నారు, సినిమా షూటింగ్ లాగా చేస్తున్నారు వాళ్ళంతా కూడా. మొండ్రా ఇక్కడ కేసీఆర్ సార్ బస్ ఆపి చెక్కింగులు చేసిరు పోలీసులు. ఎన్నికల సీజన్ కాబట్టి ఏడికెళ్ళి సీదా పోయి సూర్యాపేట జిల్లాలో ఎండిన వరి పొలాలు చూసిండు. అటెంక ఇలేకల మీటింగ్ పెట్టి మా ఏళ్ళ వల్ల వ్యవసాయాన్ని పండుగ చేసినాము, రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాము అన్నాడు. ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఈ సంవత్సరాల పాటు ఎండనీయలే, ఒక ఎకరా కూడా ఎండనీయలే. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను 5-6 రోజుల లోపల వాళ్ళకి నష్టపరిహారం అందజేసిన. కాంగ్రెస్ వచ్చిన 3 నెలలకే తెలంగాణ తెల్లరైంది, రైతులు ఆగమయ్యిండ్రు, కరువు వచ్చింది అన్నాడు. జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అయితే 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు. ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. కారు దిగిపోతున్న వాళ్ళ గురించి గిట్లా అన్నాడు కేసీఆర్ సారు. మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీప్ టాక్టిక్స్, అది చీప్ పొలిటికల్ స్టంట్. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప గట్టించిన జర్రంత డ్యామేజ్ అయిందని మొత్తం ఇంజనీర్ల మీదకి నూకిండు బీఆర్ఎస్ అధ్యక్షుల వారు. పోతే అప్పుడప్పుడు పోతాయి, కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చింది, దానివల్ల భూమి జియాలజీలో కింది మీద అయితేనో లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతే జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు సీపేజ్ వాటర్ పోతుంది, దాని మీద ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? ఇంకేమన్నాడంటే జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. 500 బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండ తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. 10 ఏళ్ల ఏలువాడిలా పంటలు ఎండినా, ఆనలకు మునిగినా, కళ్ళంలో ఒడ్లు కొట్టుకపోయినా, మిల్లర్లు గోసలు పెట్టినా ఎన్నడు బయటకు వచ్చి మందలియన్ సారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళనే కరువు వచ్చిందని లడా ఎత్తుకునుడే గమ్మతుంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు. మనకైతారం సెలవేమో గాని రాజకీయ లీడర్ల గాదుల్లో ఎలక్షన్ సీజన్ ఆయే. అవసరమైతే డబల్ డ్యూటీ వేస్తారు కూడా. గేట్లెత్తుడు, కండువాలు మార్చుడు, టికెట్లు వంచుడు జోరుగా నడచబట్టే. ఏ లీడరు ఎప్పుడు ఏ పార్టీలో పోతాడో తెలియకుంటుంది రాజకీయం. మీ పార్టీ లీడర్లు మాకు టచ్లున్నారు, మేము తలుసుకుంటే మీ సర్కారే వడిపోతుంది అని డైలాగులు వినబడుతుంది.
మరి ఇయ్యాలేమైందో తెలుసుకోవాలి కదా. రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సారు ఆయన బిడ్డ కావ్యక్క కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిండ్రు. పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయి మాట్లాడినాక కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మేడం కండువాలు కప్పింది ఇద్దరికి. కావ్యక్కకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చుడు పక్కా అని ప్రచారం నడుస్తుంది. కార్ పార్టీలో టికెట్ ఇచ్చినా మా కొద్దని ఇళ్లకు వచ్చిండ్రు. ఓడిపోయే పార్టీకి వెళ్లి పోటీ చేసుడు ఇష్టం లేదట. మొన్ననే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ వచ్చే కాంగ్రెస్ లకే. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం సుధా కండువా కప్పుకుంది. కేకేసార్ కూడా రాబోతున్నాడు చెప్పున్నే. కార్లకెళ్ళి దిగొచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారటుళ్ళు. ఇప్పుడేమో గాని అప్పట్లో బీజేపీ అంటే వాజ్పేయి అద్వానే 2 సీట్లకెళ్ళి పార్టీని పవర్లకు పట్టుకొచ్చిరంటే మామూలు ముచ్చట్నా. ఆ సారు ప్రధానమంత్రి అయితే ఈసారు ఉప ప్రధానమంత్రి అయిండు. ఏండ్లకేండ్లు కమలం పార్టీకి పెద్ద దిక్కుగున్న అద్వానీ సారు ఇప్పటి ప్రధాని మోడీ సారుకు గురువు కూడా. ఇప్పుడు గీ ముచ్చట్లు దేనికంటే ఢిల్లీలో అద్వానీ సార్ ఇంటికి పోయి భారతరత్న అవార్డు ఇచ్చింది రాష్ట్రపతి మేడం. దేశంలోనే పెద్ద అవార్డు గురువుకిచ్చే కార్యానికి ప్రధానమంత్రి మోడీ సారు కొందరు ముఖ్యమైన వాళ్ళు వచ్చిండ్రు. నిన్న రాష్ట్రపతి బంగ్లాల 4గురికి భారతరత్న ఇచ్చిండ్రు కదా. ఈ పెద్ద మనిషికి పానం బాగలేనందుకు ఇంటికొచ్చి ఇచ్చిరన్నట్టు. దేశానికి స్వతంత్రం రాకముందు పాకిస్తాన్ కరాచీలో పుట్టిండు. అద్వానీ సారు 14 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లకు వచ్చి లాయర్ చదివి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి భారతీయ జనసంఘ్ ఢిల్లీ అధ్యక్షుడయిండు. అప్పట్లా ఢిల్లీకెళ్లి ఫస్ట్ టైం రాజ్యసభలో అడుగుపెట్టిండు. గుజరాత్ కెళ్లి రెండో పారి రాజ్యసభకు పోయి సెంటర్ మంత్రి అయ్యిండు. అటెన్క వాజ్పేయి సార్ తోటి బీజేపీని ముంగటికి తీసుకువేయండు. 2 ఎంపీ సీట్లకెళ్లి పవర్లకు తీసుకొచ్చేదాకా మస్తు కష్టపడ్డాడు. అయోధ్యల రామ మందిరం కట్టాలని రథయాత్ర చేసిండు. గాంధీనగర్ కెళ్లి 5 మాటల లోక్సభకు పోయిండు. పార్లమెంట్ లా షానేండ్లు ప్రతిపక్ష లీడర్ గా పనిచేసి ఓ పారి ఉప ప్రధాన మంత్రి అయిండు. పానం మంచిగా లేక 4 ఏండ్ల సంధి రాజకీయాలకు దూరం ఉన్నాడు. దేశానికి సారు చేసిన సేవలకు గుర్తుగా భారతరత్న ఇచ్చి పెద్ద మనిషిని ఇట్లా గౌరవించిరన్నట్టు. అబ్బా చిన్నాక ఫ్యాను 5వ నెంబర్లో పెట్టరాదురా, ఉడకపోసి పాడైతుంది. నీ అవ్వ ఆల్రెడీ 5వ నెంబర్లోనే తిరుగుతుందే తల్లి. గా కిటికీకి ఏమన్నా తట్సంచి కట్టి ఇన్నన్ని నీళ్ళన్న కొట్టురా, గర్మి గాలి వస్తుంది. నాయన మస్తు ఉడకపోస్తుంది. ఇంటి మీద కూలింగ్ పెయింట్ వేపియవా? మా దోస్తులు వేపించుకున్నారు, చల్ల ఉన్నది వాళ్ళ ఇంట్లో. ఇగో ఇట్లనే ఉండొచ్చు మీతానే కూడా. ఇది బుడ్డ రీలేనుల్లో అసలు సినిమా ముందున్నదట. ఇంత సురుకులు పెంచుతున్నాడు సూరన్న. దినాం ఇంత ఎండ వెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చట్నే లేదు. పొద్దుగాల 8 కాకముందే సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పి 10 కొట్టక ముందే సురుకులు చాలు చేస్తున్నాడు. మరి ఇక పట్టపగటిలైతే సుక్కలు చూపిస్తుంది ఎండ. రేపు ఇంకింత పెరిగే కోపు ఉన్నదట. మనకి ఏప్రిల్ 3వ వారంలో 4వ వారంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఎండవేయడం పెరిగి వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఏప్రిల్లా ఎండలు గరం గాలులు గట్టిగానే ఉంటాయట. ఇప్పటికే ఇంట్లోకెళ్ళి బయట అడుగు పెట్టాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాలంటే బాగా ఎండలకు భయం అనిపిస్తుంది. బయటికి వెళ్ళలేని పరిస్థితి, కర్ఫ్యూ వాతావరణం లాగా కనిపెట్టేట్టుంది ఎండాకాలంలో. నియంగానే కర్ఫ్యూ పెట్టినట్టే రోడ్లన్నీ చూడుండ్రి ఎట్లా ఖాళీగా ఉన్నాయో. ఇక తప్పదనుకున్నోళ్ళు నెత్తులకు దస్తీలు తవళ్ళు, అక్కలైతే చున్నీలు కొంగులు కప్పుకొని పోతున్నారు. బండ్ల మీద పోతోళ్ళు సుత నెత్తులకు బందోబస్తు కట్టుకుంటుండ్రు దుస్తులు. ఎండలకు ఊకూకే దూపైతుండే వరకు జ్యూసులు గుంజుడు, కూల్ డ్రింక్లు, కొబ్బరి బోండాలు, నీళ్ళైతే తాగుడే తాగుడు. ఇక రోడ్ల మీద దందాలు చేస్తోళ్ళు ఈగలు జోపుకుంటుండ్రు ఎండల నిలబడి. ఎండ వల్ల జనాలు రోడ్డు మీద వస్తలేరు, దానివల్ల బాగా ఉన్నాయి, మస్తు గిరాకైతే లేదు, ఏమైతే లేదు. పబ్లిక్ వస్తే కదా బయటికి. ఎండలకు బుగులు పడి ఇండ్లనే ఉంటుండ్రు. దంచుతున్నాయి మరి ఎండలు. ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు దాటింది గర్మి. కడమ జిల్లాలలో సుత జరంత అటు ఇటుగా అట్లనే ఉన్నది. అటు పట్నంలో సుత మంచిగానే కొడుతున్నాయి ఎండలు. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా ఎండలు ఉన్నాయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే టైం కూడా 11 అవుతలేదు, విపరీతంగా మండిపడుతున్నవి. ఇప్పుడు చేనుల పనులకు పోతే కూడా పొద్దున 8 గంటలకు పోయి 12-11 గంటలకు వచ్చేస్తున్నాము. ఏ పనులున్నా పొద్దుగాల పొద్దుముకి సగబెట్టుకుంటురట. అట్లనే చేసుకోవాలి. పగటి పూట బయటికి వెళ్లకుంటేనే మంచిది అంటుండ్రు డాక్టర్లు సుత. రామగుండం కానీ మంచిర్యాల కానీ ఆదిలాబాద్ ఇలాంటివన్నీ కూడా చాలా టెంపరేచర్స్ ఉంటాయి. అందులో ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో చిన్నపిల్లలు కానీ
ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా అస్సలు ఎండాకాలం అంతా ముంగట్నే ఉన్నది. బయట తిరిగేటోళ్ళే కాదు, ఇంట్లోన్నోళ్ళు సుత పైలముండుర్రి. బెంగళూరులో నీళ్లు దొరకలేవు, బోర్లన్నీ ఎండిపోయినాయి. నీళ్లు ఉత్తగా వారు వస్తే 5,000 జుర్మానేస్తుర్రు. బండ్లు గడగొద్దు, పల్లాలలో తినొద్దు, షెట్లకు నీళ్లు పట్టొద్దు, కొత్తగా ఇండ్లు కట్టొద్దని గొట్టు రూల్స్ పెట్టిండ్రు. ఇవన్నీ చూసి అయ్యో ఎంత కష్టం వచ్చింది బెంగళూరు వాళ్ళకు అనుకున్నారంతా. ఇక మన హైదరాబాద్లో చూస్తే నెరి అంతగనం లేకున్నా నీళ్ళ తిప్పలైతే ఉన్నాయుల్లా. అమ్మలు బకెట్లు పట్టుకొని వస్తున్నారు. ఈడ బకెట్లు ముంగట పెట్టుకొని తయారున్నారు. ట్యాంకర్ ఎప్పుడొస్తుందా, నీళ్లు ఎప్పుడు పట్టుకోబోదామా అని. ఏం చేస్తారు మరి, నల్లాలు చక్కగా వస్తలేవట. వచ్చిన సుత సన్నగా, అది సుత బుత్తంత షేపే ఇడుస్తున్నారు. దూపక ఏడుస్తున్నామంటూరు పట్నం బస్తీలలో ఉండే అమ్మలంతా. ట్యాంకర్ వస్తే 4 బిందెలు 5 బిందెలు వస్తే పట్టుకుంటాం, కానీ అది వస్తే అంటారు, రానే రావట్లేదు. వస్తుంది అంటారు, రావట్లేదు. నిమిషాలు అంటారు, కానీ 40 నిమిషాలు కూడా ఫుల్ ఇప్పరు, ఏమి ఇప్పరు. చాలా సన్నగా ఇప్పుతారు. ఆ సన్న నీళ్ళు అసలు ఎటు సరిపోవట్లేదు. తాగడానికి కూడా, గొంతు కూడా తడుపుకోవడానికి కూడా నీళ్ళు రావట్లేదు. అంత ఇబ్బందిగా ఉంది మాకైతే ఇక్కడ. వాటర్ వస్తాయని లైన్లు ఇళ్ళబడినాయి. ఇప్పుడైతే వాటర్ వస్తాయని ఇళ్ళబడి మాకు అసలు వాటర్ రావట్లేదు. 2 నెలలు అవుతుంది, 2 నెలలు ఉంటే వాటర్ రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. బోర్లు ఉడకలేవు, బోర్లు వేసుకోవడానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. పోనీ ప్రైవేట్ ట్యాంకర్ అన్న బుక్ చేసుకుందామంటే తొవ్వసక్కగా లేక బస్తీలకు రామంటూరట. సర్కార్ ట్యాంకర్లు బుక్ చేస్తేనేమో 2-3 వద్దులు 6 దినాలు సుతాయితుందట. అసలు ఎండాకాలం వస్తే నరక యాతన అనుభవించాలి, వాటర్ లేక. తర్వాత ప్రైవేట్ ట్యాంకర్లకు బుక్ చేసుకుంటే కూడా ప్రైవేట్ ట్యాంకర్లు రావు. అదే ఇంకా గవర్నమెంట్ ట్యాంకర్ బుక్ చేసుకుంటేనే వారం 10 రోజులు అవుతుంది. కానీ సర్కార్ ట్యాంకర్ల డ్రైవర్లేమో బస్తీలకు పోతున్నాం అంటూరు గాని హాస్టల్లు అపార్ట్మెంట్ వాళ్ళు బుక్ చేస్తుడుతోని జరంత ఆలస్యమైతుంది అనుకొస్తున్నారు. బస్సులకు కూడా వెళ్తున్నాయనా. ఇప్పుడు లోడ్ నెంబర్ 11 ఉన్నది, 10 ఉన్నది, 9 ఉన్నది. కొంచెం మంది వచ్చి ప్రాబ్లం ఉన్నది, మాకు నీళ్ళు అస్సలు వాటర్ లేదు అంటే కూడా పోయి ఇవ్వండి నీళ్ళు అనగానే ఇమీడియట్లీ పోయి కూడా మేము ఇస్తున్నాం. ఆలు సుత పొద్దుందాకా 13-14 ట్రిప్పులు కొడుతురట. అయినా బుకింగ్లు అయిపోతలేవంటే చూడురిగా పరిస్థితి ఎట్లున్నదో. తప్పది కాబట్టి కొన్ని ఏరియాల్లో మనిషిని పైసలు వేసుకొని ట్యాంకర్లు తెప్పించుకుంటురట. 5,000 లీటర్ల చిన్న ట్యాంకర్ అయితే 850 రూపాయలు, 10,000 ట్యాంకర్ అయితే 1700. అలా ఎన్ని పైసలు వేసి మంచికి ఎవరు ఎక్కువ నీళ్ళు పట్టుకుంటే ఎక్కువ డబ్బులు వేసుకొని పట్టుకుంటాం. మేము ఇట్లే జనాలు అందరం కలిసి తెప్పించుకొని మంచిగా 2 బిందెలు ఆడుకొని ఉంటాం. ఎండాకాలం మొదట్లోనే ఇట్లుంటే ఇక జోరెండలు కొట్టేటప్పుడు ఇంకెట్లుంటదో గాని పట్నంలా కొన్ని బస్తీల పరిస్థితి ఎట్లున్నదో గీ అన్న పాటతోని చెప్తాడట. ఇనుండ్రుల్లా. తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలం, తడి గొంతులరిపాయే తుమ్మెదాలం, రకరక నల్లాలొస్తే ఒక్క బిందె నిండాదాయే. అసలే ఎండాకాలం అట్లా జెర్సే బయటకు పోయి రాగానే దూపైతుంటది. వచ్చుడచ్చుడే ఫ్రిడ్జ్ కాడికి పోయి చల్లటి నీళ్ళ బాటిల్ మొత్తం కథం చేస్తారు. ఉడక వస్తుంది కాబట్టి ఫ్యానో కూలరో వేసుకొని జెరసేపట్ల కూకుంటే పానం అలకగా అవుతుంది. కానీ అందరిండ్లల్లా కూలర్లు ఫ్రిడ్జ్లు ఉండవు కాబట్టి అసొంటోళ్ళంతా రంజన్లు కుండలు తెచ్చుకుంటారు. చల్లటి నీళ్లు తాగుతానికి కుండల ముచ్చట్నే అనుకుంటురులే, జరంతా అటు ఇటుగా అసొంటిదే. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది ఫ్రిడ్జ్ నుల్లా ఇంత చిన్నగా ఉన్నది గిన్నెలేం పడతాయి అంటూరా. ఓ పారిడు చూడుర్రి, మంచిగా ఆనిక్కాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు తొక్కులు పెట్టి ఉన్నాయి. అట్లాని ప్లాస్టిక్ తో చేసింది కాదు, పక్కా మట్టితో చేసిన ఫ్రిడ్జ్. మళ్ళా కరెంట్ సుతా అవసరం లేదు. అగో కరెంట్ లేకుంటే ఎట్లా చల్లగా అవుతుంది అంటూరా. దీని మీద ఇంకొక అర్రు ఉంటది, అందులో ఏం తక్కువ 10 లీటర్ల దాకా నీళ్లు పడతాయి. ఆ నీళ్లు పక్కల పంటి గోడలకు పోయి గాలితో చల్లగా అవుతుంటాయి. కాబట్టి 6 దినాలైనా కూరగాయలు వస్తువులు ఖరాబ్ కాకుండా ఉంటాయి. అంతేకాదు దీనికో నల్ల సుత పెట్టిర్రు అంటే నీళ్లు కూల్ చేస్తానికే కాదు తాగొచ్చు కూడానట. 2 నెలలకు పారుగా అడుగుతా అయిపోయాయి. గుజరాత్ రాష్ట్రంకి వెళ్ళి తెచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గీ కాక అమ్ముతుండు, పేరు మోహన్ బాబు. మొన్న 10 ఫ్రిడ్జ్లు తెచ్చినాము, 2 రోజులనే అయిపోయినాయి. తిరిగి మళ్ళీ ఒక 5 ఫ్రిడ్జ్లు తెచ్చినాము. చాలా మంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఫ్రిడ్జ్లు కావాలని కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క బిజినెస్ మాకు చాలా బాగుంటుంది. అబ్బా మంచిగున్నాయి, మాకోటి అని ఎగబడుతుర్రు అంటే చూడుర్రిగా. మస్తు ఫాయిదా ఉన్నదని సంబరపడకుండా చెప్తుంది గీ అమ్మ. వస్తే దీని నుండి తడి వస్తుంది. ఇది కూరగాయలు ఏ కూరగాయలు తెచ్చుకొని పెట్టుకున్నా, జ్యూస్ చేసి పెట్టుకున్నా 5 days వరకు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ ఒక రోజు తెచ్చుకున్న కూరగాయలు 5 days దాకా వాడవచ్చు. కరెంటు లేదు దీనికి, ఉట్టి వాటర్ తోటే ఇదంతా చల్లదనం కాబట్టి మంచిగా ఉంటున్నాయి మట్టి ఫ్రిడ్జ్లో.
ఒక్కటి 8,000. రేటు జరంత పిరమే అనిపించినా మామూలు ఫ్రిడ్జ్ లో కరెంట్ ఎక్కువ తక్కువతోని కూరగాయలు ఉత్తగానే ఖరాబ్ అవుతాయి. అదే మట్టి ఫ్రిడ్జ్లలో అయితే 6 దినాలైనా ఫ్రెష్ గానే ఉంటాయట. మరి ఈ ఉపాయం ఎట్లా దోసిందని అడిగితే, ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువులను తీసుకురావాలి అమ్మాలనుకొని నా కులపరంగా మేము కుమ్మరి కనుక కులపరంగా మట్టి పాత్రలో బిజినెస్ పెడితే ఏ రకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం మట్టి పాత్ర దుకాణం పెట్టడం అనేది జరిగింది. వాతావరణాన్ని కుల వృత్తిని కాపాడినట్టుంటది, మట్టి పాత్రలను ప్రచారం చేసినట్టుంటదని గీ దందా పెట్టుకుండట. ఫ్రిడ్జ్ ఒక్కటే కాదు, మట్టి కూలర్లు సుతున్నాయి కాకతాన. రంజన్ల నీళ్లు పోసి మీదుంగా ఫ్యాన్ పెట్టి పక్కకు పొక్క పెట్టిర్రు, దాంట్లో ఇంత గడ్డి వరిసిర్రు. ఇక ఫ్యాన్ తిరుగుతుంటే చల్లగా వస్తుంటది. అట్లని కరెంటు బిల్లు బగ్గు వస్తుంది అనుకునేరు. నెలకు 8 రూపాయలకు మించదట. వీటి రేట్లు సుతా 500 నుంచి 5,000 దాకా ఉన్నాయి. కరెంటు ఫ్రిడ్జ్లు ఆడే కంటే ఈ మట్టితో చేసిన వస్తువులు ఆడకం చేస్తే అటు వాతావరణానికి మంచిది, ఇటు మన పెయ్యికి సుతా మంచిది. కాబట్టి స్టాక్ తక్కువే ఉన్నట్టుంది, ఆలస్యం చేయకూరి మరి. ఇయాల రేపు మార్కెట్లకు కొత్త కొత్త వస్తువులు తీరు డిజైన్లలో వస్తున్నాయి. తొడుక్కునే బట్టల కాంచెలి ఎప్పుడు చేతులుండే ఫోన్ దాకా లేటెస్ట్ ఏ మోడల్ వచ్చిందో చూసుకొని తీసుకుంటారు. అట్లనే ఇంట్లో షోకేసులో పెడతానికి సుతా ఎవ్వరింట్లో కనబడని కొత్త కొత్త వస్తువులు తెచ్చిపెట్టుకుంటారు. అందరు అట్లనే ఉండరు. కొందరు 100 ఏళ్ల కింద ఆడకం చేసిన వస్తువులు కాయి చేస్తారు. హాగో గసంటోళ్ళ కోసమే గీ ముచ్చట. అచ్చం అయోధ్య బాలరాముని విగ్రహం చెక్కిన సొంటి బండే ఉన్నట్టుంది. చెక్కున మెరుస్తుంది పో. చూస్తానికే కాదుల్లో, తీసుకుపోయి ఇంట్లో హాల్లో పెట్టుకుంటామంటే అమ్ముతారు సుతా. అబ్బా ఎంతో చెప్పుర్రి, జల్దిన పోయి తెచ్చుకుంటాం అని ఆత్రపడుతురులే. చాలా అగ్వా. ఉత్త 18 లక్షల నుంచి 28 లక్షలే. ఒడిశాల ఓ గుడి కాడ దొరికిన 1000 ఏండ్ల కిందటి విగ్రహమట. మరి గీ బుద్ధుని విగ్రహం సుత బీహార్ నుంచి తెచ్చిండ్రు. ఇగిటు వెనకట ఎట్లా బతికిండ్రో ఎరక చెప్పే పెయింటింగ్లు. ఈడ యుద్ధం చేస్తున్నారు, ఈడ ఇల్లు సాధన చేస్తుంటే అటుకెళ్ళి ఓ ఋషి పోతున్నాడు. ఈడ పల్లకి మోస్తున్న బోయిలు. ఇగివి రాజస్థాన్ లా 100 ఏండ్ల కింద ఆడకం చేసిన వస్తువులు. అగో ఒంటె బొమ్మ చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. మొత్తం సిల్వర్ తో చేసిందేనట. వెనకటిదైనా నిన్ని అలా చేసినట్టే ఉందంటే చూడురిగా అప్పటోళ్ళ పంతనం. ఇంతకు ఇవన్నీ ఏడున్నాయంటారా? పట్నం బంజారా హిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీలా బొంబాయిలుండే టోడీవాలా ఆక్షన్ కంపెనీలు పెట్టిండ్రు గీ ఎగ్జిబిషన్. వెనకటి వస్తువులు ఎదురుకొచ్చి ఇట్లా ప్రదర్శనలు పెట్టి వేలమేస్తారట. శుక్రవారం నుంచి నడుస్తుంది, సోమవారం దాకుంటదట. ఈడికెళ్ళి ఢిల్లీకి పట్టుకపోయి ఆడో 4 వద్దులు ఉంచినాక బొంబాయికి పట్టుకపోతారట. ఏప్రిల్ 16 నాడు ఈ వస్తువులు బొమ్మలన్నీ వేలమేస్తారట. కాయషున్నోళ్ళు పోతే పోయి కొనుక్కోవచ్చు. అట్లాని ఎవ్వలకు పడితే వాళ్ళ కమ్మరుల్లో. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బొమ్మలైనా ఏవైనా భారతీయులే కొనాలి. ఇండ్లలో పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. కానీ దేశం దాటిచ్చే ఎగుమతి మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన సంపద మన తాన్నే ఉండాలని కంపెనీళ్ళ ఆపొచ్చనన్నట్టు. వెనకటి ఇసురల మీద కాయిషుండి చేతుల ఇన్నని పైసలుంటే వేలం పాట పాడుకోండి మరి. ఆరం దినాల సంధి కాశ్మీర్కు లైన్లు కడుతురు టూరిస్టులు. తులిపూల గార్డెన్ తెరిచిరు. మరి తీరొక్క రంగుల్లా 17 లక్షల పూలు రారి రారి అని పిలుస్తున్నాయి. మరి గా అందాలన్నీ చూసి ఫోటోలు వీడియోలు గుంజుకుంటానికి మన దేశం నుంచే కాదు బయటి దేశాల నుంచి సుతా టూరిస్టులు బగ్గబోతురు. అయితే కాశ్మీర్ అంటే ఒక తులిప్ గార్డెనే కాదు, ఇంకా బొచ్చడు ప్రకృతి అందాలు చూడొచ్చు. అందులో గివైతే ఇంకా స్పెషల్. నీళ్ల మీద ఇండ్లు కట్టుకున్రేమో అనుకునేరు. ఇండ్లో సొంటి బోట్లు ఇవన్నీ. కాశ్మీర్ కు పోయినోళ్ళు షికారా బోట్లలో తిరుక్కుంటా దాల్ సరస్సు అందాలు చూస్తోళ్ళు ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు హౌస్ బోట్ల షికారీ చేసుకుంటా మురిసిపోతుర్రు. వరెవ్వా ఏమన్నున్నాయా? అచ్చం ఇంట్లో కూర్చొని కాశ్మీర్ అందాలు చూసినట్టే ఉంటుండొచ్చు పోయి వెక్కితే. అగో ఇదైతే 2 అంతస్తులుంది. ఇక లోపట చూడుర్రి సౌలతులు ఏక్ నెంబర్ ఉన్నాయి. రంగురంగుల లైట్లు, సోఫాలు, కుర్చీలు, ఏదైనా రాసుకుంటానికి బల్లలు, ఇట్లా సగులం ఉన్నాయి. నిన్నయాల్టి సంధి కాదుల్లో, వెనకటికెళ్ళి సరస్సుల షికారు కొడుతున్నాయి పడవలు. అయితే హౌస్ బోట్లన్నీ పాతగా అయిపోయినాయని షానొద్దులు నడవనీయలే సర్కారోళ్ళు. నిరుడు సందే బాగు చేసుకొని తిప్పుకోనరంటే రిపేర్లు చేసుకుంటారు.
అనుకుంటుండ్రు. వందల కుటుంబాలు ఈటి మీదనే పూటెళ్లదీస్తున్నాయట. ఇక టూరిస్టులు ఇల్లోసంటి పడవల తిరుక్కుంటా చిన్న మురిపెం కాదు, షికారా బోట్ల కంటే జరంత రేట్ ఎక్కువనే ఉంటది. గంతేం పెడతాం అనుకున్నోళ్ళు షికారా బోట్లలో తిరుక్కుంటా హౌస్ బోట్లను చూసుకుంటా మురుస్తారు. అసలే ఎండాకాలం కాబట్టి చల్లగుంటదని దేశం మీది బాజుకే బగ్గ టూర్లు వేస్తుంటారు పబ్లిక్. కాబట్టి ఈ ఎండాకాలంలో ఫుల్ గిరాకీ ఉంటది. ఇప్పటికే కొందరు ప్లాన్లు వేస్తుండొచ్చురు. పోన్రి హౌస్ బోట్లు ఎయిటింగ్ అక్కడ. సర్కారీ నౌకరి వేస్తోళ్ళంటే పొద్దుగాల జరంత ఆలస్యమైన ఆఫీస్కి పోవాలి, సంతకం పెట్టాలి, మాపడిదాకా పని చేయాలి. ఇంకో 5-10 నిమిషాల టైం ఉండగానే ఇంటితో పట్టాలి. ఇక ఏదైనా తిప్పలుందని పబ్లిక్ పోతే మాత్రం రేపు మా పని తిప్పేటోళ్ళే ఉంటారు చాలా మటుకు. ఊర్లల్లో బొచ్చెడు సమస్యలు ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో నీళ్ళ కష్టాలు, కొన్ని జాగల్లో రోడ్ల తిప్పలుంటే చాలా దిక్కులు ఉన్న సమస్య ఏంటంటే కోతులు. గీ ఊళ్ళ సుత అదే సమస్య ఉండేది. కోతులను ఎల్లగొట్టే ఏషమే ఇది. ఇట్లా గొరిల్లా ఏషం గట్టి కోతుల గుంపుల కాడి పోతుంటే హబ్బ కొడుక నియంగానే గొరిల్లే వస్తుందని కోతులు చూడురి ఎట్లా పరారైతున్నాయో. కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజారాల కోతులతోని చిన్న తిప్పల కాదు, మందలకు మందలే ఊరి మీద పడి పంటలు గింటలు మొత్తం పొతం పెట్టుకుంటా ఇండ్లకు సొర్రి ఆగమాగం చేస్తున్నాయట. జర మీరే మా తిప్పలు తీర్చాలని పంచాయతీ సెక్రటరీ భవానీ మేడాన్ని కోరిరట ఊరోళ్ళంతా. ఎట్లా చేస్తే బాగుంటదని బగ్గా ఆలోచన చేసి యూట్యూబ్ లా ఈ వీడియోలు చూసి ఆన్లైన్ లా ఈ డిరెస్ ఆర్డర్ పెట్టి ఈ ఉపాయం చేసిందట మేడం. కోతుల్ని పట్టే వాళ్ళతోనైనా లేకపోతే కొండముచ్చు తిప్పే వాళ్ళతో అయినా కూడా మన అప్రోచ్ అయితే మన ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుద్ది అనుకున్నాం, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపించింది. 10 దినాలైతుందట గ్రామ పంచాయతీల పనిచేసే ఒగ్గలకు ఇట్లా డ్రెస్ తొడిగి దిప్పబట్టి. జరంత నయమే అనిపిస్తుండే వరకు మొత్తమే కోతులు లేకుండా చేయాలని ఊరోళ్ళు సుతం ముంగట్టుకొస్తురట. ఈ బొమ్మ ద్వారాగా యూత్ పిల్లలంతా ముందుకొచ్చి పూర్తిగా నిర్మూలిద్దాము, పూర్తిగా అడవిలోకి తరలించుదాము అని ముందుకొస్తున్నారు. కోతుల తిప్పలు తప్పిస్తున్నందుకు పంచాయతీ సెక్రటరీ మేడాన్ని అంతా తారీఫ్ చేస్తుర్రు. మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ బాగా చికా చేస్తున్నాయండి. చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా దాడులు కూడా చేస్తున్నాయి. గొరిల్లా మాస్క్ కూడా తెప్పించండి, కోతులు లేకుండా మాకు చక్కటి పరిష్కారం చూపించారండి. ఇప్పటి మందం వెళ్ళిపోవచ్చు గాని మళ్ళా రాకుండా ఉంటనైతే చెప్పలేం. కోతులు ఊర్ల మీదకి రావద్దంటే అడవులు పెంచుడు ఒక్కటే మార్గం. అయినా తిప్పలు తీరుస్తానికి తండ్లాడుతున్న మేడానికి ఓ లైక్ కొట్టాల్సిందేనుల్లా. చాలా మంది కాలేజీ నుంచి ఇంటికి వచ్చినాక ఒయ్యి ముట్టుడన్న ముచ్చటే ఉండదు. ఈ స్కూల్ పోరలైతే మమ్మీ మొత్తుకోంగా అట్లా ఒయ్యి పట్టుకొని ఊకుండొచ్చురు. కానీ కొందరు అట్లా కాదు, చదవాలని బగ్గ కాయిష్ ఉంటుంది. కానీ ఒయ్యిలు ముంగట పెట్టుకోగానే అమ్మ ఓ పని చెప్తుంది, నాయన ఇంకో పని చెప్తాడు, లేదంటే పోరలు వచ్చి లొల్లి పెడుతుంటారు. గసంటోళ్ళ కోసం మంచి ఇకమతి చేసింది ఓ గక్క. ఎవ్వల కుర్చీల కాడాళ్ళు కూకొని చదువుడే చదువుతున్నారు. హాస్టల్ రీడింగ్ రూమ్ కాదుల్లో ప్రైవేట్ లైబ్రరీ. అట్లని పైసలు కట్టాల్సిన పని లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కుప్వారా అనే చిన్న టౌన్ లో చదువుకునే పోరల కోసం లైబ్రరీ పెట్టింది గీ అక్క. పేరు షాహిదా. అక్క సుతా లైబ్రరీల మీదనే పెద్ద చదువు చదువుతుంది. డెవలప్మెంట్ లా ఇప్పుడిప్పుడే రువ్వడి చూపిస్తున్న జమ్మూ కాశ్మీర్ లా అందరు చదువుకోవాలి, చదువుకుంటానికి ఇంత సవలతి చేయాలని గీ ఇకమతి చేసిందట. దినం 70 మంది దాకా పోరలు కూకొని చదువుకొని పోతారట. ఈడనే కాదుల్లో ఇంకో టౌన్ లో సుతా లైబ్రరీ పెట్టింది అక్క. ఇసొంటి ఇంకా బొచ్చడు పెట్టాలి, అర్రలు పెద్దగా వేసి ఎక్కువ మంది కూకునే సౌలతి చేయాలి అనుకొస్తుంది. చదువుకుంటానికి వచ్చిన వాళ్ళు సుతా ఏ లొల్లి లేకుండా చదువుకుంటున్నాం అంటున్నారు. మా ఇంట్లో కూకొని చదువుకున్నట్టే ఉంటుంది, ఏ బూగులు లేకుండా ఉంది అని చెప్తున్నారు అమ్మాయిలు. కానీ మనమేంది మనదేంది అని చూసుకునే ఈ రోజుల్లో పోరలు చదువుకుంటానికి సౌలతులు చేసినావంటే నువ్వు నిజంగా గ్రేట్ అక్క. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.